ఫలితాలు వచ్చాయి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి, మా పెద్దలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం, మా విధానం ప్రకారం ఏదైతే మేము నమ్మిన అవసరాలు ఉన్నాయో, ఏ కార్యక్రమాలు అయితే చేశామో, అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసి ఉన్నాయో, రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకా అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తుంది. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ, లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ, లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడికైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ, లేదు మంచినీటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న నేను తాగునీరు ఇచ్చే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని, పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం, ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని. అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. ఇలాగే ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. అవి ఎలాగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వారు శాశ్వత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేయాలనేది మా తాలూకు కోరిక. దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళు కల్పించాలనేది కూడా మా తాలూకా కరెక్ట్. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ లాభపడేది కానీ జిల్లాలో ఉన్న ప్రధానికం, రాష్ట్రంలో ఉన్న ప్రధానికం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఆ పార్టీలో ఉన్న భాగస్వాములుగా ఉన్న మీ అందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలకు మంచి జరగాలని, మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెప్దామని, ముఖ్యంగా ప్రధానిగా ఈ జిల్లాలోని ప్రధానికానికి 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్కి, అలాగే జిల్లాలో ఉన్న ప్రధానికానికి కూడా, అన్ని వర్గాలకు కూడా, అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సెలవు. ఇక్కడ కారణాలు, విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు లేకపోతే కారణం అంది. దానికి ఓడిపోవడానికి కారణం ప్రజలు ఇంకా మేము ఇచ్చిన సంక్షేమం కంటే, మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మేము ఇచ్చింది సరిపడకపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుడు ఆశాశీలి, దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి
వాటికే సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆసన్నమైనప్పుడు సమాధానం వస్తాయి. ప్రజలు కోరుకోవడం తప్పు కాదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా పెద్ద స్థాయి వెళ్ళాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని తాలూకా పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తాలూకా తలసరి ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతుంది, ఇంకా పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎందుకంటే బాగుంటుందని ఆలోచించి చేయొచ్చు. వెయిట్ అండ్ సీ. దానికి ఏముంది, దాని కదా. దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తున్నారు, దేశానికి ఆదర్శవంతంగా పాలించాలన్నారు. అన్నారు. చంద్రబాబు మాత్రం దీనికి సంబంధించి జగన్ది ఒక కేస్ స్టడీగా చేసుకున్న రాష్ట్ర పాలనని మేబీ వెయిట్ అండ్ సీ. ఆయన చెప్పారు కదా కేస్ స్టడీ కింద తీసుకుని పెడితే సంతోషం. నేనేం చెప్పాను ఇప్పుడు, అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి మేలు జరగాలి, మంచి జరగాలి, సామాన్యుల తాలూకా ఆర్థిక స్థితిపై మెరుగుపడాలి, సామాజిక ప్రభుత్వం అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. ఆ ప్రభుత్వాలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ధనవంతుడు ఎలాగే బతుకుతాడు, ధనవంతుడు ఏ విధంగానే వాళ్ళు చేసుకుంటారు. సామాన్యుడికి, మధ్యతరగతికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి మేలు జరగాలి. ఆ మేలుకి ప్రభుత్వాలు వచ్చి చేయూతనివ్వాలి. ఆ నేపథ్యంలోనే అది కేస్ స్టడీ కింద తీసుకొని మీ ఎక్కడెక్కడ మాకు ల్యాబ్సెస్ ఉన్నాయో, లేదు ఇంకా మాకంటే ఏం ప్రజలు కోరుకుంటున్నారో అవి చేశారనుకోండి, సంతోషమే. ఏం తప్పేముంది. అని పత్రికల్లోనూ, అని కొన్ని వాట్సాప్ల్లోనూ, గ్రూపుల్లోనూ, అలాగే మాకు ఏజెంట్కి వెళ్ళిన వాళ్ళలో కొన్ని లెక్కల్లోనూ, ఇగో ఇన్ని మాకు ఇచ్చినప్పుడు వచ్చి 17C ఫారం ఎంత ఇచ్చారండి, ఇక్కడికి వచ్చినప్పటికి వచ్చి ఇన్ని వచ్చాయండి అని చెప్పి మా దృష్టికి వచ్చినాయి. దాని మీద వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, దాని మీద స్టడీ కూడా చేస్తున్నాము. అల్టిమేట్గా టైం విల్ టేక్ డెసిషన్. అది ఏదమ్మా సరే, అది 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 అతని వ్యక్తిగతమైన ఆయన తాలూకా ఆలోచన, అది ఆయన తాలూకా అభిప్రాయం. అది ఇందాకేం చెప్పాను అల్టిమేట్గా ఎవరి తాలూకా అయినప్పటికీ కూడా ప్రజలు అనేది ఓటు వేసిన వాళ్ళు ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు. ఆ ప్రజలు ఓటు వేసిన ప్రజలు ఎంతకంటే మంచి మాకు మేలు జరుగుతుందని ఆశించారు. వెయిట్ అండ్ సీ, చూద్దాం. మేమైతే ఇంత మేలు చేశాము, దాన్ని చూసి ఓటేయమన్నాం. మేము ఎందుకంటే మేలు చేస్తామని చెప్పారు, అది నమ్మి ఓటేశారు. ఫైన్. దాంట్లో తప్పే ఉంది. రాజకీయాల్లో ఉదయం అయితే రాత్రి అవుతుంది, రాత్రి అయితే ఉదయం అవుతుంది. ఎప్పుడు ఉండదు కదా మన తాలూకా. ఇదే వాతావరణం ఆడుద్ది. అవును, కనిపించినా కనిపించకపోయినా పచ్చగా ఉన్నోడికి పచ్చగా ఉంటుంది అన్నట్టు మాకైతే మేము నమ్మాం. మాకైతే మాది విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎంతకంటే మంచి కావాలని కోరుకున్నారు, ఎందుకంటే సంక్షేమం కావాలని కోరుకున్నారు, ఎందుకంటే అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఓకే, మేము జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం. విద్యార్థుల తాలూకు విద్యా విధానం మెరుగుపరచాలని, వాళ్ళ తాలూకా జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాం. సరే, అంతకంటే ఇంకా మేలు కావాలని కోరుకున్నారు, లేదు అక్కడిదని కోరుకున్నారు. అది టైం విల్ డిసైడ్. సమయం బట్టి చెప్తుంది. ఇవాళ అంత పెద్దగా మనం దాని మీద చర్చించుకొని, దాని మీద విషయం చేసుకొని డిసైడ్ అయ్యి మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. ఈ సమయం ఈ 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిన ఈ జిల్లా ప్రధానికానికి మా అందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు సహకరించిన
అధికార యంత్రాంగానికి అందరికీ కూడా కింద స్థాయి పై స్థాయి వరకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మాతో పాటు మమ్మకమే కష్టాల్లోనూ సుఖాల్లోనూ మాతో పాటు ఉండి మా క్యాడరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భరించుకొని పార్టీ విధానాన్ని నమ్మి మా పెద్దల పట్ల విధేయతతో ఉన్న క్యాడర్కి ముఖ్యంగా వాళ్ళ సేవలు మరురానివి, వారికి విధంగా కూడా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందుకు రాబోయే కాలం ఎందుకంటే మెరుగ్గా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వెళ్తారు కదండి అసెంబ్లీకి, మీరు ఏం మాట్లాడారు కదంటే మా ఎయిర్బస్ కరెక్ట్గా చెప్పారు. అసెంబ్లీ మేము ఎవరూ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేము. అది లేకపోతే చెప్పాను కదా, ప్రజలు మేము మాకంట ఇప్పుడు మేము ఇచ్చిన పరిపాలన కంటే, మేము ఇచ్చిన సంక్షేమం కంటే, మేము చేసిన అభివృద్ధి కంటే వాళ్ళు ఇంకా చేస్తారని ఆశించారు, చేశారు. తప్పేముంది? మేము ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం జిల్లాకి, వాళ్ళు 2 పెడతామని అనుకుని ప్రజలు ఆశించారు. ఇటు తప్పేముంది? అంతకుముందు ఎయిర్పోర్ట్కి వచ్చి ఊరికి రాయి పాతారు, మేము వచ్చి శంకుస్థాపన సర్వేగంతో పనులు అవుతున్నాయి భోగాపురంలో. వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొచ్చి విజయనగరం ఇంకోటి కడతారు. ఇటు తప్పేముంది అని 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 ఊహించారు. ఇటు తప్పేముంది? అంతేకాకుండా అలాగే ఏం చేస్తారు? మేము ఒక యూనివర్సిటీ తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ, ఇంకా 2వ యూనివర్సిటీ మళ్ళీ పార్తీపురంలో కూడా ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. మరి ఇంకోటి పార్తీపురంలో కూడా ఇంకోటి తెచ్చి పెడతారేటో, లేదా విజయనగరంలో మళ్ళీ ఇంకే నెల్లిమరలోనే ఇంకొక యూనివర్సిటీ పెడతారేటో, లేదా స్కూల్ పెడతారేటో, వెయిట్ చేద్దాం. తప్పేముంది? కాదు కదా, ఏదైనా ఎవరైనా అల్టిమేట్గా ప్రజా జీవితంలో ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ప్రజల కోసం, ప్రభుత్వాలకు ఆలోచన కోసం, వాళ్ళ విధానం, వాళ్ళ మెరుగు కోసం ఆలోచన చేయాలి. చేస్తారని ఆశిద్దాం. చేయరని ముందు నెగిటివ్ మైండ్ ఎందుకు ఉండాలా? వై నెగిటివ్ మైండ్? అది కరెక్ట్ కాదు. జరిగిన మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ప్రభుత్వం అన్న కోణం కూడా వస్తుంది సార్. అందువల్లే చెడు అదే కదా, చెడు మీ అందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరూ విజయనగరం వాస్తే కదా. ఏంటి నేనేం చెప్తున్నాను? ఎందుకంటే మంచి అని చెప్పాను. మీరు చెడు అనే విషయం చెప్పండి. ఏమండి చెడు కదా మీరు చేస్తారని చెప్తాము. చెప్పండి, మీరు ఆ విషయం చెప్పకంటే చెడు చెప్పండి. మీరు విజయనగరం వచ్చినప్పుడు వైజాగ్ నుంచి విజయనగరం వచ్చినప్పుడు, విజయనగరం నుంచి గైపురం వెళ్ళినప్పుడు ఇలా గొట్ల చేస్తారండి, అది తప్పు కదా, ఇలాగ నెల్లిమల్ల చుట్టూ తిరిగి వెళ్తే బాగుండదు కదా, అది కదా మంచి, అది మంచి రోడ్డు కదా అన్నారు అనుకోండి, తప్పు కాదు. చెప్పండి చెడు. మీరు చెప్పి ఈ చెడు ఏంటంటే అప్పుడు దాన్ని ఆలోచిస్తాం. నేను ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? నేను ఏదైతే మేము దాన్ని కొనసాగిస్తూ ఇంక అరకొరగా మిగిలిపోయావు, అరకొరగా అంటే ఇది ఏదైతే మీరు చెప్పిన తరగతి చిత్సాగం ఉందో బ్రాంచ్ కావాల్సి మిగిలి ఉంటాయి. ఇంకా ఆ బ్రాంచ్ కావాల్సి పూర్తి చేయమండి. మిగతా అన్నీ మేము చేసాం కదా. తారకం సాధన ఉంది, దాని టెర్నల్స్ అవన్నీ ఈ టెర్నల్ పిలిచాం, పనులు జరుగుతున్నాయి సార్ వేగంతో, అవన్నీ పూర్తి చేయమండి. విజయనగరం స్వాగతం ఇవ్వండి, తప్పే ఉంది, కాదనలే కదా. ఇస్తే సభాష్ అంటారు కదా ప్రజలు, చేయమని చెప్పే కదా కోరుతున్నాం. మేమే నెగిటివ్గా మాట్లాడేమా? చెప్పలేదు కదా. లేదు ఎందుకు తప్పు చేసామన్నాడు, ఏది తప్పు చేసామని చెప్పండి. చెప్తే ఇది తప్పు కదా అని అనుకున్నాం. తప్పైనా ఒప్పైనా ఇప్పుడు రాబోయే ఇంకా ప్రభుత్వం వాళ్ళది కదా, ఆ తప్పు సరిదిద్దుకోమండి. మేము తప్పు చేద్దామంటే సరిదిద్దుకుని తప్పే ఉంది. ఏదైనా ప్రజలు ఆశించే స్థాయిలో చేయాలి కదా. మేము ప్రజలు ఆశించే స్థాయిలో చేయలేదని కదా మేము, మరి ప్రజలు ఆశించారు. మేము అంతవరకు దాని ఎక్స్పీరియన్స్కి వెళ్ళలేపాం కాబట్టి మేము లాస్ అయ్యామనేది ఆ ఫీలింగ్ అనేది ముందు చెప్పాను కదా. అంతకంటే మెరుగైనది ఇంకా కావాలని కోరుకుంటున్నారు. ఏటో సరే జరగని అని చెప్పాను కదా. సంక్షేమ పథకాలు అంతగా ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ప్రజలు మా వెనకాల ఉన్నారని అన్నారు. ఇప్పుడు తీర్పు మాత్రం చాలా విరుద్ధంగా వచ్చింది. దానికి అదే కదా చెప్పాను. ఇప్పుడు లేదు కదా,
ఇప్పుడు మేమైతే ఇక్కడ చేసేవాళ్ళం, ఇప్పుడు లేదు కదా వైజాగ్ బ్రహ్మాండంగా, వాళ్ళు ఎక్కడో చేసుకుంటారు. మేమైతే ఇక్కడ చేస్తా ఉన్నాం. ఏంటి మేము ఎప్పుడు చెప్పాను, మేమైతే నమ్మాము, మాకంటే మెరుగైనవి ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించారు. ప్రజలు అనుకున్నారేటో ఇచ్చింది ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైనవి చేస్తారని నమ్మారేటో, చేస్తారని వెయిట్ చేద్దాం, చేస్తారేటో. చాలా మంది ఆ. 151 సీట్లు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఇప్పుడు అందరూ ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటున్నారు. అది తప్పది. అది ఆయన ఒక్కడే ఓడించారు, ఆయన ఒక్కడే గెలిచారు కాదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఇది ఇవాళ చంద్ర ఎవరు మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొల్లు తెలియదు కాబట్టి ఇద్దరు నాయకులు. ఆ పార్టీ గెలిచినా బాగున్నాడు ఇద్దరే కదా. మూడో భారతీయ జనతా గెలిచింది కూటమి. అలాగే ఇక్కడ కూడా మా పార్టీ నాయకుడు ఆయన. ఆ పార్టీలో మేము అందరూ భాగస్వాములు, మా అందరిది భాగస్వామి ఉంటుంది. ఆయన ఒక్కడే అనేది ఏ రకంగా పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒక్కడే దాన్ని గెలిచాడు కదా. పార్టీ ఓడిపోయింది. ఇక్కడ మా విధానాలు మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు, ఆశించారు. సరే, వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పే ఉంది, కోరుకుంటున్నాం. మా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మీకు చెప్పాం. అందుకని ఇంక పెరిగి తెచ్చుకొచ్చి ఏమైనా అక్షయపాత్రం చేస్తే మంచిది, సంతోషం ఉంది. ఎవరి చేతిలో ఈ అద్భుత దీపాలు ఉన్నాయో, ఎవరి చేతిలో ఈ విధానాల్లో ఏమైనా మెలుకులు ఉన్నాయో మానవ జీవితంలో ఏం చెప్తాం. ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో మాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు. రేపు తెలిస్తే కదా, మీరు అక్షయపాత్ర అన్నారు. రేపు తెలిస్తే కదండి. మేము వచ్చే ముందు అంతకుముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ కానీ దాని తాలూకు అన్నీ చెప్పాము. ఎంతెంత అప్పుడు ఉండేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కేటగిరీగా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పింది అది దానికంటే భిన్నంగా ఉన్నాయనుకో, రేపు చెప్పి కాదు అవ చెప్పింది అబద్ధం మోసంగా, దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. నిన్న ఎప్పుడు చూశాను, ఎవరు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన తాలూకా ప్రెస్ మీట్ చూశాను. ఆయనది మెగా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పాడు, 20,000 ఉద్యోగాలతోని. సంతోషం, ప్రకటించమని చేయమండి. మేము అలాగా 6,100 డిఎస్సి పెట్టాము. అది కోర్టు అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఆపని చెప్పారు, ఆపాము. ఇప్పుడు 6,100 కాదు 20,000 ప్రకటించమని, తప్పే ఉంది. దానికే సిపిఎస్ ఇస్తా అన్నారు, ఇచ్చిమనండి, తప్పేముంది. ఓపీఎస్ మళ్ళీ ఓల్డ్ పెన్షన్ ఇస్తాను, ఇమ్మనండి, తప్పే ఉంది. మంచిదే కదా, కాదనలేదు. ఊహించి చేస్తే మంచిదే. మేము చేయలేకపోయాం. కారణం ఏంటంటే అన్ని ఖాళీలు లేవు, ఇవ్వడానికి వీలు పడుతుంది, చేయలేదు. ఓపీఎస్ ఇస్తే ఆర్థిక పరిస్థితుల్లో మరి అది కాదని మేము చేయలేదు. లేదు మంచిదాన్ని కూడా చేయండి, తప్పే ఉంది. వెయిట్ అండ్ సీ, చెప్పాను కదా. మేము అందరం కూర్చున్నాం, ఇప్పుడు ఒకసారి కూర్చుని హలో చెప్పుకున్నాం, కాఫీ తాగాం, ఏ రకంగా ఏంటనో ఆలోచించుకుందాం. మళ్ళీ అలాగే ఇంకో నెల పోయింది, మళ్ళీ కూర్చుంటాం. మళ్ళీ పార్టీ కూడా ఓ విధానాన్ని ఓ పార్టీ ప్రణాళికని మీరు అనౌన్స్ చేస్తారు. దాని ప్రకారం మళ్ళీ మేము కూడా ఫాలో అవుతాం. తర్వాత మా ప్రణాళిక మా జిల్లాలో మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా విధంగా మేము వెళ్తాం. ఏది వెళ్ళినా సరే బీ పాజిటివ్. దాంట్లోకి ఇవన్నీ ఇప్పుడు ఉద్దిపోసు. ఏ పార్టీ విధానాలు ఆ పార్టీకి ఉంటాయి, వాటి మీద మనం డిస్కస్ చేయడానికి లేదు. ప్రజలు వచ్చి ఇప్పుడు ప్రజలు నమ్మింది ఏంటంటే
మేము ఇచ్చిన సంక్షేమం కాదు, ఇంకా మెరుగైన ఫలితం వస్తుంది అనేది ప్రజలు ఆశించారు. ఓకే, చేసిన అభివృద్ధిని, జిల్లాలో చేసిన అభివృద్ధిని కాదు, ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఓకే ఓకే గవర్నెన్స్, మేము ఇచ్చిన గవర్నెన్స్ కంటే ఇంకా మంచి మెరుగైన గవర్నెన్స్ రావాలని కోరుకుంటున్నారు. మీన్స్ మేము సచివాలయం వ్యవస్థను పెట్టి ఇంటింటికి తీసుకెళ్ళి అన్ని సంక్షేమాలు అందించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన దైనందిన జీవితంలో కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళని తీసుకొని చేశాం. అది కాదు, ఇంకో సిస్టమ్ తీసుకొస్తారు. ఓకే, రైతులకు వచ్చి గ్రామాల్లోనే అందుబాటులోనే విత్తనాలు ఇచ్చాం, రైతులకు వచ్చి గ్రామాల్లోనే ఎరువులు ఇచ్చాం, రైతులకు వచ్చి గ్రామాల్లోనే వారు పండించిన పంట వచ్చి కొనుగోలు చేస్తాం, డబ్బును కూడా డైరెక్ట్గా ఖాతాల్లో ఇచ్చాం. ఓకే, అందుకని ఇంకేం మేలు చేస్తారంటే ఓకే, తప్పేముంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.